ఆషాఢం అడ్డు తొలగిపోయింది. శ్రావణం శుభగడియలు నడుస్తున్న సమయంలో తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. దీంతో బెర్త్ కోసం ఆశావహ ఎమ్మెల్యేలు ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇంతకీ బెర్త్ రేసులో ఉన్న శాసనసభ్యులెవరు? వారి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ కేబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మొన్నటి వరకు ఆషాఢం అడ్డు రావడంతో ఈ అంశం పక్కకు పోయింది. ఇప్పుడు శ్రావణ మాస శుభగడియలు నడుస్తున్న సమయంలో మంత్రివర్గ విస్తరణపై పొలిటికల్ సర్కిల్స్ లో మళ్లీ చర్చ మొదలైంది. బెర్త్ రేసులో ఉన్న ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చింది. చట్ట ప్రకారం తెలంగాణ కేబినెట్లో 17 మంది మంత్రులు ఉండొచ్చు. ముఖ్యమంత్రి కాకుండా ప్రస్తుతం 11 మంది మినిస్టర్స్ ఉన్నారు. మరో 6గురిని చేర్చుకునే అవకాశం ఉంది. గత నెలలో ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు. అప్పట్లోనే కొందరు ఎమ్మెల్యేలు కూడా హస్తినాలో లాబీయింగ్ చేసుకున్నారు. దీంతో కేబినెట్ విస్తరణ ఉంటుందని బాగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ అంశం మరుగున పడిపోయింది. అప్పట్లో ఆషాఢ మాసం సెంటిమెంట్ అడ్డొచ్చింది. దీంతో శ్రావణంలో విస్తరణ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు శుభగడియలు రావడంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. బెర్తుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్యేలున్నారు. మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కేబినెట్ బెర్త్పై అందరూ ఆశ పెట్టుకున్నారు. ఎవరికి వారు సీరియస్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనదైన స్టైల్లో లాబీయింగ్ చేస్తున్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్లోకి చేరిన సమయంలోనే మంత్రి పదవిపై తనకు అధిష్టానం హామీ ఇచ్చిందన్నది ఈ ఎమ్మెల్యే వాదన. అయితే వివేక్ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. వివేక్ అన్న వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేబినెట్ బెర్త్ రేసులో ఉన్న వినోద్ కూడా తన ప్రయత్నాలను తాను చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలిసి వస్తున్నారు. అయితే ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నారు. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తనకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు. 15 సంవత్సరాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు నేతలు పార్టీని వీడారు. కానీ ప్రేమ్ సాగర్ రావు మాత్రం కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతూ క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్కు జీవం పోసిన ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోర బహిరంగ సభ నిర్వహణలో అన్నీ తానే వ్యవహరించి సక్సెస్ చేశారు. అలాగే అప్పటి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఈ జిల్లా నుంచి శ్రీకారం చుట్టించి పార్టీకి ఊపు తెచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో బెర్త్ గ్యారంటీ అని నమ్మకం పెట్టుకున్నారు. కానీ కారణాలేవైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. ఇక్కడ హస్తం పార్టీ నిలదొక్కుకోవాలంటే ప్రేమ్ సాగర్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవాలని క్యాడర్ కోరుతోంది. పార్టీతో పాటు ప్రజల్లో మంచి పట్టున్న ఈ నేత సేవలు అన్ని స్థాయిల్లో వాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతోంది. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కూడా కేబినెట్ బెర్త్పై ఆశ పెట్టుకున్నారు. రాష్ట్రం జిల్లాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారితే తనకు జాక్పాట్ తగులుతుందని అంచనాతో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానం పరిధిలోని ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ వెనుకబడటం ఈయనకు మైనస్గా మారింది. ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లా ఎమ్మెల్యేకి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అది కూడా కష్టకాలంలో పార్టీని కాపాడిన నిలబెట్టిన వారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది.
రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.